సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామస్తాను వచ్చినా జాబ్ వచ్చినా నీకు? సార్ యాడ్ జాబ్ సార్, ఇది తీసుకున్నందుకు 30,000 బొక్క సార్. నాకు ఇది ఉద్యోగం రాలేదా? 30,000 అయితే బొక్క పడింది సార్, అప్పయింది సార్ నాకు. అవునా, మరి పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. సార్ వద్దులేండి సార్, నా దగ్గర ఉండి ఉపయోగం లేదు, మీరే తీసుకోండి సార్. సర్లే ఓకే. అది అసలైన మార్కెటింగ్ అంటే ఇది. మన వస్తువు మనకు వచ్చా, మనకు డబ్బులు మిగిలిపోయా. రా మస్తాన్, కూర్చో బాబు, చెప్పు మస్తాన్. సార్ మా వానికి చెయ్యి నొప్పి సార్. ఎందుకు? ఏం సార్ రోజు 2000 పదాల మీద ఎస్ఏ రేటింగ్ రాయమని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అవుతుంది సార్? 2000 పదాలతో ఎస్ఏ రేటింగా? అవును సార్. టాపిక్లు ఏం రాస్తున్నారు? అంత ఎట్లా వస్తుంది? ఆ టాపిక్లు నేను చెప్పలేకే చచ్చిపోతాను సార్. పాపం వీడి దెబ్బలు తింటున్నాడు. అవును సార్. పాపం లేదు చాలా గట్టి కొట్టిందిరా మీ టీచరు. ఏరా ఇదంతా నొప్పిందా? కట్టెతో కొడుతుందేమో సార్? అవును సార్. స్కేల్తో కొట్టింటాలే, కట్టెగాదులే సార్. రోజు 2000 పదాలు రాయాలి సార్ వీడు ఎస్ఐ రేటింగు. రోజు 2000 పదాలు అంటే నాకు ఎక్కడి నుంచి గుర్తొస్తాయి సార్? నేనేమంత పెద్ద చదువుకున్నాను సార్ ఏమన్నా? అవునులే మస్తాను, రోజు 2000 పదాలు రాయాలంటే నాకు చేత కాదు. అందుకని నేను కూడా ఒకటి కనుక్కున్నాను, అది నేను చెప్పినట్టు చెయ్యి, సరిపోతుంది. సరేనా? పెన్ను పేపర్ తీసుకో చెప్తా. ఇదిగో మస్తాన్, పెన్ను పేపర్ తీసుకో చెప్తా. నేను చెప్పినట్టు రాయి, నీకు కూడా ఐడియా వస్తుంది చూడు. ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటుంది నీకు కూడా. లిక్కో రాయి. నాకు చేయి నొప్పిస్తాను సార్. చేయి నొప్పిస్తుందా? ఎట్లా మస్తాన్? సరే నువ్వు రాయి చెప్తా. అయ్యో సరే. ఏం రాయమంటారు సార్? ఇప్పుడు మీరు ఎస్ఏ ఏం లేదు, నేను చెప్పినట్టు ట్రై చెప్తా. ఇప్పుడు పిల్లోడు స్కూల్ బస్ కోసం బయటకు వచ్చినాడు. బస్కి వచ్చి బస్సు ఎక్కినాడు ఇంటికాటి నుంచి వచ్చి. ఓకే, ఇంటికాటి నుంచి ఎక్కి ఇంక బస్సు ఎక్కి కూర్చుంటేనే బస్సు పోతా ఉంది. బస్సు వెనకాల ఒక బైకోడు పోతున్నాడు. వాడు సైడ్ కోసం అని చెప్పి రాయి చెప్తాను. సైడ్ కోసం బస్సు వెనకాల బైక్ పోతుంది. బైక్ వాడు పీ 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 పని ఒక 500 సార్లు రాయి. పీ పీ పన్నా సార్? అది ఆట కొడతాడని. ఓకే ఓకే సార్. రాసేసిన ఆట రాసేది. తర్వాత మళ్ళీ పిల్లాడు దిగినాడు. దిగి ఇంకో బస్సు ఎక్కాల. ఆ బస్సు ఎక్కేటప్పుడు ఈసారి దీని వెనకాల అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కొయ్యో 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 అట్లా ఒక 500 సార్లు అనింది. 500 పదాలు. తర్వాత అది దిగుతానే ఆటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కాడ గొడవ అవుతుంది. ఆ గొడవ కాడ చూస్తుంటే కుయ్ 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 అని పోలీస్ జీప్లో సైరను. అదొక 500 పదాలు. కొయ్ 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 500 పదాలు. 500 పదాలు అయినా మొత్తం ఎంత ఇప్పటికి? 1500 అయినా సార్. 500 500 1500. ఇంకా స్కూల్ కాడికి పోయినాడు. స్కూల్ కాడ బెల్లు కొట్టినారు. టంగ్ 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 అని ఒక 500 సార్లు రాయి. 2000 సార్లు అయినా సార్. 2000 సార్లు. మళ్ళీ చిన్న పదాలు మధ్యలో బస్సు ఎక్కినాడు, కారు ఎక్కినాడు, అట్లాంటినాడేనే కదా? అవును సార్. అవన్నీ కలిపండి నేను చెప్పు. మొత్తం 2600 పైగానే అయినాయి సార్. 2600 అయినా. మధ్యలో పీపులు, రైలు, కుయ్యలు అన్నీ తగ్గించుకో, సరిపోతుంది. అంతేరా, ఎస్ఏ రైటింగ్ రెడీ. బాబా ఏం ఐడియా ఇచ్చినారు సార్. ఈ మాత్రం నాకు తలకాయ లేక రోజు చచ్చిపోతున్నాను సార్. నేను వానికి చెప్పలేక చచ్చిపోతున్నాను సార్. దేవుడు సార్ మీరు నిజంగా. అంటే మాకు మంచి ఐడియా ఇచ్చినారు సార్. అంతే మస్తాను, చాలా సింపుల్. ఇట్లే రోజు రాసుకో. ఒకసారి బైక్ వెనకాల, బస్సు వెనకాల వస్తానే ట్రై, ఒకసారి కారు వెనకాల వస్తానే ట్రై, ఒకసారి ఆవు అరుచుకుంటూ వస్తానంటే అంబా 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 అని అరుచుకుంటూ వస్తానే ట్రై. అట్లా 4-5 రకాల సబ్జెక్టులు మార్చుకుంటూ ఇట్లా రోజు ఎస్ఏ రైటింగ్ 2000 పదాలు కాకపోతే 3000 పదాలు రాసుకోవచ్చు సార్. ఇప్పటి నుంచి 2 కాదు సార్, 4 టోకన్లు తీసుకుంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అసలుకి చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. పోయిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బోల్ పోయిస్తుంది. పిల్లప్పుడు మనం ఎస్ఏ రైటింగ్లని ఇట్లా కదా రాసిండేది. ఎట్లా బతుకుతారో ఈ కాలం పిల్లలన్నీ దెబ్బలు తినేస్తుంటారు. స్మార్ట్ టెక్నాలజీనే తెలియదు అసలు. మీ అందరి సహకారంతో అబ్బా టీవీకి 150,000 మంది సబ్స్క్రైబర్స్ తయారయ్యారు. అండ్ వాట్సాప్లోను, ఫేస్బుక్లోను మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ మంచి కామెంట్స్ చేస్తున్నారు, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ అవర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ అబ్బా టీవీ. ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ టెల్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది అబ్బా టీవీ అనేది భవిష్యత్తులో నవ్వుల రాజ్యంగా తయారవబోతుంది. అందులో రారాజు నేనే. మీరందరూ కూడా నా ప్రజలు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం నా డ్యూటీ. అబ్బా టీవీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టండి. టింగ్ టింగ్.